ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలి. అసెంబ్లీలో పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి. ఘనంగా శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలు. మహాలక్ష్మి అమ్మవారిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ. 25 లక్షల కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ. జగన్ తీరుపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి. డిజిటల్ బుక్, డిజిటల్ యాప్లను ఎవరికి సినిమా చూపిస్తాడో జగన్ సమాధానం చెప్పాలి. మీడియా సమావేశంలో ఉద్ఘాటించిన ఎమ్మెల్యే. ఇరవై 21వ వార్డులో పిహెచ్సి వద్ద మెగా వైద్య శిబిరం ప్రారంభించిన వార్డు కౌన్సిలర్. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు. పట్టణంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు. పుర వీధులను శుభ్రం చేసిన మున్సిపల్ చైర్మన్, కమిషనర్. చిలకలూరుపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీదేవి శరణవరాత్రి ఘనంగా ఉత్సవాలు. కనకదుర్గమ్మను ధైర్యలక్ష్మిగా అలంకరించిన నిర్వాహకులు. ప్రమాదకరంగా మారిన చీరాల రోడ్డు మలుపు. జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రహదారుల శాఖ అధికారులను కోరిన ప్రజానీకం. చౌత్రా సెంటర్ శివాలయంలో జరుగుతున్న దసరా పండుగ ఉత్సవాలకు ఎమ్మెల్యే పత్తిపాటిని ఆహ్వానించిన కమిటీ సభ్యులు. దసరా ఉత్సవాల అమ్మవారి శాలువాతో సన్మానించిన అర్చకులు. రాష్ట్ర చేనేత రంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంతో పాటు నేతన్న జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంగళగిరి నేతన్నలకు ధీటుగా చిలకలూరుపేట నేత కార్మికులు వస్త్ర తయారీలో ముందంజలో ఉన్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని సింగు మినీ ఫంక్షన్ హాల్లో సేవా పక్షోత్సవాలు, చేనేత వస్త్ర విక్రయాలు పీరియడ్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన అనంతరం పత్తిపాటి మాట్లాడారు. భారతీయ వస్త్ర రంగానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని, విదేశీ వస్తువులపై ఆధారపడకుండా ప్రతి ఒక్కరూ దేశీయ ఉత్పత్తుల్ని ఆదరించాలని, ప్రధాని మోదీ సాకారం చేయాలనుకుంటున్న మేక్ ఇన్ ఇండియాను విజయవంతం చేయడం మనందరి బాధ్యతని, దానిలో భాగంగా చేనేతకు చేయూతనిద్దామని పత్తిపాటి పిలుపునిచ్చారు. దేశీయ వస్తువుల కొనుగోలుపై అందించే రాయితీలు, జీఎస్టీ తగ్గింపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువ నాయకులు లోకేష్ నియోజకవర్గమైన మంగళగిరి చేనేత వస్త్రాలకు పెట్టింది పేరని, అక్కడి పనివారికి ఏమాత్రం తీసుకోని విధంగా చిలకలూరుపేట చేనేత కార్మికులు అద్భుతమైన డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలు తయారు చేస్తారని పత్తిపాటి తెలిపారు. ఇటీవల నియోజకవర్గంలోని నేతలకు 95 లక్షల విలువైన మగ్గాలు, ఇతర పరికరాలు అందించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం చేతి మగ్గాలకు 200, పవర్ హ్యాండ్లూమ్స్ పై 500 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందించడమే కాక 5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏపీ చేనేత ఉత్పత్తులకు ఇటీవల 10 జాతీయ స్థాయి అవార్డులు లభించడం మన నేతల పనితీరుకు నిదర్శనమని పత్తిపాటి తెలిపారు. కార్యక్రమం మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, బీజేపీ నాయకులు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్, కుక్కెర శ్రీనివాసరావు, గట్టా హేమ, మల్లెల శివనాగేశ్వరరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, నెల్లూరి రంజిత్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు తదితరులున్నారు. విదేశాల మీద ఆధారపడేటువంటి పరిస్థితి లేకుండా ఉండాలి అనేటువంటి ఒక పిలుపు మన నాయకుడు మోడీ గారు, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే మనం తయారు చేసినటువంటి చేనేత వస్త్రాలు మనం మార్కెట్ చేసుకోగలిగితే విదేశాల్లో తయారు చేయబడేటువంటి ఏ ఒక్క దాని మీద ఆధారపడకుండా స్వశక్తితో భారతదేశంలో ఉన్నటువంటి ఏ వస్తువైనా ఇక్కడే తయారు చేయబడాలి. మన దేశంలో తయారు చేయబడినటువంటి ఎనీ ప్రోడక్ట్, చేనేత వస్త్రాలనే కాకుండా మన దేశంలో తయారు చేయబడే ప్రతి వస్తువు మనం కనుక దాన్ని కొనుగోలు చేసి మనమే వాడగలిగినట్లయితే విదేశాల్లో తయారు చేయబడేటువంటి వాటి మీద మనం ఆధారపడేటువంటి పరిస్థితి ఉండదు. మనం మోడీ గారు ఒకటే పిలుపునిచ్చారు, ఇతర దేశాల మీద ఆధారపడటమే మన శత్రుత్వం అన్నట్టుగా ఒక మంచి స్లోగన్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇంత పెద్ద దేశం
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అతి బలమైనటువంటి నాయకుడు మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశం రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాలుగా బలమైన దేశంగా ప్రపంచ దేశాల ముందు మనల్ని నిలబెట్టినటువంటి ఘనత ప్రధానమంత్రి మోడీ గారిది. అటువంటి మోడీ గారి నాయకత్వంలో దేశం బలపడాలి. దేశంలో తయారు చేయబడినటువంటి ప్రోడక్ట్స్కి దేశీయులందరూ వాడగలిగినట్లయితే ఇతర దేశాల మీద ఆధారపడే పని ఉండదు. ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన పని ఉండదు. ఇక్కడ వారికి ఇక్కడ ఉద్యోగాలు, ఇక్కడ ఉన్నటువంటి వారికి హైయెస్ట్ రెమ్యూనరేషన్ దొరికేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఈ కార్యక్రమాన్ని మోడీ గారి పిలుపుతోటి ఈరోజు నాకు ముఖ్యమైనటువంటి మాకు మంచి ఆత్మీయులు మా జయప్రకాష్ గారు, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి నాకు బాగా సన్నిహితంగా ఉండేటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్ నాకు జయప్రకాష్ గారు. ముఖ్యమంత్రిగా ప్రజలిచ్చిన 5 ఏళ్ల కాలాన్ని దుర్వినియోగం చేసిన జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రజల్ని గాలికి వదిలేసి స్వప్రయోజనాల లక్ష్యంగా విధ్వంసకర పాలన సాగించాడని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. తన అవినీతి అక్రమాలను ప్రశ్నించిన పాపానికి వేల మంది దళితులు, బీసీలు, మైనార్టీలను పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు తనను గెలిపించిన పులివెందుల ప్రజల బాగోగులు పట్టించుకోకుండా డిజిటల్ బుక్లు, యాప్లు, పిటిషన్ల పేరుతో ప్యాలెస్ లో కాలక్షేపం చేస్తున్నాడు. తాను ఆవిష్కరించిన డిజిటల్ బుక్ ద్వారా జగన్ ఏం సందేశం ఇస్తున్నాడో, ఎవరికి సినిమా చూపిస్తాడో సమాధానం చెప్పాలి. రాజ్యాంగానికి లోబడి సమర్థంగా విధి నిర్వహణ చేస్తున్న అధికారులుగా, తప్పు చేసిన వారిని సమగ్ర విచారణతో న్యాయబద్ధంగా శిక్షిస్తున్న ప్రభుత్వానిగా, పరోక్షంగా ప్రభుత్వ వ్యవస్థలపై బెదిరింపులకు పాల్పడుతున్నందుకు న్యాయస్థానాలు జగన్ పై సుమోటోగా చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడే ధైర్యం లేని జగన్ పారదర్శకంగా పనిచేస్తున్న వ్యవస్థల్ని బ్లాక్మెయిల్ చేయడం చట్టరీత్యా నేరం. డిజిటల్ బుక్ లో తన దుర్మార్గ పాలనకు బలైన దళితులు, మైనార్టీలు, బీసీలకు ఎందుకు స్థానం లేదో జగన్ చెప్పాలి. డాక్టర్ సుధాకర్ మొదలు కోడికత్తి శ్రీను, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అనితారాణి, దోమదొటి విక్రమ్, వరప్రసాద్, అబ్దుల్ సలాం, హజీరా, చిన్నారి మిస్బాలను బలి తీసుకున్న వివరాలు ఏ బుక్ లో భద్రపరిచాడో జగన్ ప్రజలకు చెప్పాలి. అక్రమార్జన ధ్యేయంగా తాను అమ్మించిన విషపూరిత మద్యం, కల్తీ సారాకు బలైన వారు, కరోనా సమయంలో ఆక్సిజన్ దొరక్క మరణించిన వేల మంది వివరాలు ఏ బుక్ లో ఉన్నాయో జగన్ చెప్పాలని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలో కళామందిర్ సెంటర్ మీదుగా చీరాలు వెళ్లే రహదారి నరసింహస్వామి గుడి మలుపు రోడ్డు పూర్తిగా దెబ్బతిందని, ఇప్పటికే సగం రోడ్డు కోతకు గురై గుంటలు ఏర్పడిందని పుర ప్రజలు ఆరోపించారు. ఇది జాతీయ రహదారుల శాఖ మరియు పురపాలక సంఘం సమన్వయంతో పనిచేసి సమస్యను పరిష్కరించాలని మురికిపూడి ప్రసాద్ కోరారు. రహదారికి ఒకవైపు నివాస గృహాలు ఉన్నాయని, వాటికి కాలువ లేకపోవడం వల్ల ఎన్నిసార్లు బాగు చేసినా కూడా నీళ్లు నిలబడి రోడ్డు దెబ్బతిందని ప్రసాద్ అన్నారు. కావున మున్సిపల్ అధికారులు కూడా సమస్యను పరిశీలించి రహదారి పక్కన నీళ్లు నిలబడకుండా చేయాలని ఆయన కోరారు. చిలకలూరుపేట పట్టణంలో శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కనుల పండుగ కొనసాగుతున్నాయి. ప్రజలు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. పట్టణ నడిబడిలో ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత నాగమల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారిని 4వ రోజు గజలక్ష్మిగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు చేశారు. 11 రోజుల పాటు 11 అవతారాల అమ్మవారిని అలంకరించున్నారు. అదేవిధంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రసాదాలు స్వీకరించారు. నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. అయం మహోత్సవస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదిన సాంబ్రాణి కట్టెలు ఎరిగించి ఆ సాంబ్రాణి కట్టెలతో దీపారాధన చేయండి. సజాత వేద భగ్నం బ్రహ్మ మధ్యాదేవ దిశో దిశ దీపారాధన ముహూర్త శుభ ముహూర్తస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదిన ఆధారోత్తర విద్యాం దిగుపాసనే శ్రీమత్పరం సౌరాజికాచార్య భయ్య నిత్యాదాక్షిణామృతి సంగమద్ర దేవాసి కర్ణాటక సింహాసనాధిష్టానవృత్య ఋష్యశృంగప్రవణాధీశ్వర వైదిక మార్గ ప్రవర్తకతే జగదక్ష బ్రహ్మణే పార్వతీ పరమేశ్వర మనోజవ మారుతవేగం జితేంద్రియం మతామృష్టాం వాదాత్మజం వారుణ్యోదముఖ్యం శ్రీరామదత్తం శ్రీప్రాణమామి శ్రీ మహాగణాధిపతే దేవతారామృతదేవ విద్యాబ్రహ్మేవం లక్ష్మీర్వదేంద్రస్మరామి యత్ర యోగేశ్వర కృష్ణయత్ర దాక్షగోత్రః తత్ర శ్రీవేద్యర్భక్తృవాణే ధర్మధర్మ సకల కళ్యాణాభాజన విక్రయాయతే పురుషస్య విజలితం జామి శ్రమతిం సర్వదాసవ కార్యేశ్వర తేషాం మంగళో తేషాం విదిష్ట భగవాన్ సమస్త దేవతా గోబ్రాహ్మణ హరి హర గురుచరణ ఆచార్య సన్నిధౌ
अस्मिन् वर्तमानकाले स्वस्ति श्री भवानी स्वस्ति समग्रमध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणाय महापर्वणे पुण्यकाले वर्षऋतौ आश्विनमासे शुक्लपक्षे पंचचतुर्थ्यां ततोः रात्रौ कालसमये अस्मिन् ग्रामस्य आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थे धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थे सत्संतान सौभाग्य शुभफल वाप्यर्थे पुत्र पौत्र अभिवृद्ध्यर्थे देवी शरन्नवरात्रि महापर्व చేతులతో తెలుస్తున్నారంట ఇక్కడ ఉండాల్సింది ఇక్కడే ఉండాలి మనసులో మీ తల్లిదండ్రుల్ని మీ కులదేవతని మీకు విద్య చెప్పిన గురువు గారిని నమస్కారం చేసుకుంటూ ఒక్కొక్క బీజ సర్వే బ్రాహ్మణితో మొత్తం అక్షంతలు వేస్తే స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఒకరోజు ఒక గంట అందరం కలిసి ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదాన్ని ఆచరణలో పెట్టి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం పురపాలక సంఘం ఆధ్వర్యంలో కేబీ రోడ్లో నిర్వహించిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని స్వయంగా పాల్గొని చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా చైర్మన్ షేక్ రఫాని మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా మన చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చైర్మన్ స్పష్టం చేశారు. ఈ చర్యలతో అనేక వ్యాధులను దూరం పెట్టి డెంగ్యూ, మలేరియా వంటి జబ్బులను రక్షించుకోవచ్చని, అలాగే నీటి కాలుష్యాన్ని నియంత్రించవచ్చని వారు పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా అమలు అవుతోందని, సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమాలు అక్టోబర్ 2న గాంధీ జయంతి వరకు కొనసాగుతాయని వారు తెలిపారు. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రమదానం చేయాలని, తద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందజేసే వారవుతారని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛమైన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకిత భావంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు సిహెచ్ రమణారావు, సునీత, సచివాలయ శానిటరీ సెక్రటరీలు, మేస్త్రులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఈరోజు 2nd డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వర్కర్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతిరోజు కూడా అక్టోబర్ 2 వరకు పట్టణంలో ఎక్కడెక్కడైతే చెత్త కుప్పలు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లీన్గా తొలగించి డ్రైన్స్ క్లీన్ చేసి స్ప్రేయింగ్ చేయడము, అదేవిధంగా ఫాగింగ్ చేయడము చేస్తున్నారు. అదేవిధంగా వర్కర్స్ అందరూ కూడా ఈరోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయనేసి మనకు వాతావరణ శాఖ సూచనలు ఇచ్చింది కాబట్టి, ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కాలువల్లో ఎక్కడైనా అడ్డాలు ఉంటే ముందుగానే ప్రతిరోజు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో అక్కడ డ్రైన్స్లో ఉండే అడ్డాలని ప్రతి ఒక్కరు కూడా తొలగించాలి. అదేవిధంగా ప్రజలకందరికీ విజ్ఞప్తి ఏంటంటే చెత్తని కాలువల్లో వేయొద్దండి, దయచేసి రోడ్డు మీద వేయొద్దండి, మున్సిపల్ సిబ్బందికి మాత్రమే ఇవ్వండి. చెత్త రోడ్డు మీద ఎవరైనా వేస్తే కఠినంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము, పెనాల్టీ కూడా వేస్తాము. చాలామంది ఇంకా కూడా మనం ఒక 20 సంవత్సరాలుగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తున్నప్పటికి కూడా ప్రజల్లో అవగాహన వచ్చినప్పటికి కూడా కొంతమంది కవర్లలో చుట్టి రోడ్డు మీద వేయడము, కాలువల్లో వేయడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి ప్రజలకందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే చెత్తని కాలువల్లో వేయకండి, రోడ్డు మీద వేయొద్దండి, మున్సిపల్ సిబ్బందికి మాత్రమే ఇవ్వండి. అప్పుడు మనకు కాలువల్లో నీళ్లు ఫ్రీగా వెళ్తుంది. తద్వారా దోమలు పెరగకుండా ఉంటాయి, రోగాలు రాకుండా ఉంటాయి, హాస్పిటల్కి వెళ్ళే ఇబ్బంది ఉండదు. కమిషనర్ హరిబాబు హయాంలో మన చిలకలూరు బయట పారిశుద్ధ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. గత 2-3 రోజుల నుంచి కూడా మేము చూస్తున్నాము. ఇంకా 2 రోజులు కూడా చిలకలూరుపేట ప్రజలకి పురపాలక సంఘానికి తోడ్పాటు చేసేసి అందరూ పన్నులు కట్టి మన చిలకలూరుపేటను డెవలప్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. స్వచ్ఛ భారత్ సంబంధించి 2nd డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. కమిషనర్ గారు ఏదైతే చెప్పారో శానిటరీ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, మన యొక్క శానిటేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేడు రేపు వర్షాలు కాబట్టి ప్రతిదీ పరిశీలన చేయండి.
ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడండి. ఎందుకంటే గత 10 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మీరందరూ పని చేయబట్టే ఈ మాత్రం చిలకలూరిపేటలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. మరి ఈ యొక్క వర్ష సూచన నేడు రేపు అని చెప్పారు కాబట్టి ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీరందరూ కూడా చక్కగా పనిచేయండి. కమిషనర్ గారు కూడా ఇంకా మిగిలిన వాళ్ళకి చెప్పి ఇంకా చక్కగా చేయించాలని, మరి ఎక్కడికైనా రమ్మంటే నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ 2 రోజులు మాత్రం చక్కగా మీరు పనిచేయాలని, మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలని, వర్షాభావం ఎక్కువ ఉంటే మరి అవసరమైతే క్రేన్లు కానీ ఏదైనా కానీ నీటిని ఆగకుండా పంపించే ఏర్పాటు చేయాలని కోరుతూ 2019-24 మధ్యకాలంలో రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్లో జరిగిన అక్రమాలు, అవినీతిపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరపాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు శుక్రవారం సభలో పిటిషన్ అందించారు. జగన్ హయాంలో జరిగిన అవినీతిలో ఇది కేవలం ఆవగింజంత మాత్రమేనని పత్తిపాటి చెప్పారు. ఆనాడు ఏపీ స్వచ్ఛంద కార్పొరేషన్ పరిధిలో జరిగిన పలు అవకతవకలు, అవినీతి టెండర్ల వ్యవహారాన్ని పత్తిపాటి సభ దృష్టికి తీసుకెళ్లారు. నాసిరకం డస్ట్బిన్ల కొనుగోలు, ట్రై సైకిళ్లు, ఈ ఆటోల కొనుగోళ్లు, లెగసీ వ్యర్థాలు, బయో రెమిడేషన్, బయో మైనింగ్ పనుల ఎంపిక, నిర్వహణ జరిగిన అక్రమాలు, అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలని పత్తిపాటి సభ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. అలానే చిలకలూరిపేటకు చెందిన జ్ఞానేశ్వరి ఫౌండేషన్ సంస్థ స్వచ్ఛంద కార్పొరేషన్ పరిధిలో చేసిన దోపిడీపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, పనులు చేయకుండానే చేసినట్టుగా ఒక రికార్డు సృష్టించి సదరు సంస్థ ప్రజల సొమ్ము దిగమింగిన వైనం రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని పత్తిపాటి అసెంబ్లీలో అభిప్రాయపడ్డారు. అధ్యక్ష, 19-24 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద కార్పొరేషన్లో జరిగిన అవినీతి టెండర్లలో అవకతవకలు, నాసిరకం డస్ట్బిన్స్, ట్రై సైకిళ్లు, ఈ ఆటోలు కొనుగోలు మరియు లెగసీ వేస్ట్, బయో రెమిడేషన్, బయో మైనింగ్ పనుల ఎంపిక, నిర్వహణలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని పిటిషన్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. చిలకలూరుపేట పట్టణంలోని శ్రీ గంగా పార్వతి సమేత ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు మరియు దేవస్థానానికి 4 దిశలో ఉన్న మాడవీధులలో ప్రతిరోజు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ తెలియజేశారు. ఈ శరణవరాత్రి మహోత్సవంలో గౌరవ అతిథిగా సతీ సమేతంగా పాల్గొనాలని, ఈ మహోత్సవాలు తిలకించి స్వామివారిని, అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని దసరా ఉత్సవ కమిటీ సభ్యులు వారణాసి శరత్ కుమార్, తోట బ్రహ్మస్వాములు, మిరియాల లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, మారుతీలు కోరారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పత్తిపాటిని సత్కరించారు. చిలకలూరుపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆర్యవైశ్య కళ్యాణ మండపం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 11 రోజుల పాటు ఈ దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రతిరోజు సామూహిక కుంకుమ పూజలు మహిళలచే నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని ధైర్యలక్ష్మిగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కుంకుమ పూజలు చేశారు. అమ్మవారిని రంగురంగు పూలతో అందంగా అలంకరించారు. కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా దసరా ఉత్సవాలు దేవస్థానం ఆవరణలో కొనసాగుతాయని కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు తెలిపారు.
చిలకలూరిపేట పట్టణంలోని 3 ప్రాంతాల్లో ఉన్న అన్నా క్యాంటీన్లను మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలను అడిగి కొన్ని విషయాల సమస్యలు తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని అక్కడి ప్రజలు వారి దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా క్వాలిటీ టిఫిన్, క్వాలిటీ భోజనం అందిస్తున్నారా లేదా అని స్థానికులను అడిగి కమిషనర్, చైర్మన్ తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య సమస్యలు పనులు పూర్తి చేయాలని, అన్నా క్యాంటీన్ల చుట్టూ ఉన్న పారిశుద్ధ్యాన్ని తొలగించాలని, ప్రజలకు క్వాలిటీ భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. చిలకలూరుపేట పట్టణంలోని 21వ వార్డులో స్వస్థ పరివార ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ కరుణకుమార్ పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పట్టణంలోని అన్ని వార్డులకు చెందిన పలువురు పుర ప్రజలు ఈ వైద్య శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మహిళలకు సంబంధించిన అన్ని రకాల వైద్య పరీక్షలు ఈ వైద్య శిబిరంలో నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించిన ఈ వైద్య శిబిరంలో అన్ని పరీక్షలు అక్టోబర్ 2 వరకు చేస్తామని వైద్యులు ప్రకటించారు. చిలకలూరుపేట మండలం పసుమరు గ్రామానికి చెందిన కుర్ర నాగవేణి 2025 డిఎస్సీలో ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయ్యారు. డిఎస్సీగా సెలెక్ట్ అయిన అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీని చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా అందుకున్నారు. 2025 డిఎస్సీలో ప్రభుత్వ ఉద్యోగం రావడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, మంత్రి నారా లోకేష్ కి, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకి కృతజ్ఞతలు కుర్ర నాగవేణి తెలియజేశారు. 2025 డిఎస్సీలో సెలెక్ట్ అయ్యే ఉపాధ్యాయులుగా ఉద్యోగం సాధించిన రాఘవేణ్ని పసుమరు గ్రామ టీడీపీ నాయకులు అభినందించారు. గుంటూరు పట్టణంలోని ఆటోనగర్ బ్రిడ్జ్ పక్కన చిలకలూరుపేట జనసేన పార్టీ నాయకులు కాకుమని వెంకట ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేపీ క్రాకర్స్ మల్టీ బ్రాండెడ్ షోరూమ్ ను పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణపవరం నుండి రంగనాయకులు కాలేజీ కరెస్పాండెంట్ నుండి సారథిని చిలకలూరుపేట ఆర్టీసీ, టీఎన్టీసీ రాష్ట్ర నాయకులు కంచెల శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపోలో నూతనంగా టీఎన్టీయూసీ యూనియన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. టీఎన్టీయూసీ ద్వారా చిలకలూరుపేట ఆర్టీసీ డిపోలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చుండి సారథికి వారు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక పరిషత్ డిపాజిట్ సెక్రటరీ అద్దంకి వరప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ బాబు పాల్గొన్నారు. చిలకలూరుపేటలో అన్ని దేవాలయాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా చిలకలూరుపేటలోని నన్నపిరణి చౌదరి కళ్యాణ మండపంలో శ్రీ శృంగేరి శారదమ్మ దేవాలయం నందు అమ్మవారిని 25 లక్షల రూపాయలతో అందంగా అలంకరించారు. 500, 200, 100 రూపాయల నోట్లతో ధనలక్ష్మి అలంకారం చేశారు. పక్కనే ఉన్న కళ్యాణ మండపంలో 500 మంది మహిళా భక్తులతో అత్యంత వైభవంగా అమ్మవారి కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శివునికి మహారుద్రాభిషేకం, శ్రీ చక్రార్చన మొదలగు వైదిక క్రతువులు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి ఏటా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నిర్వాహకులు దగ్గరుండి పూజా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శరన్నవరాత్ర మహోత్సవ ఆఖ్యే ముందుగా మీ గోత్రం చెప్పుకోండి.
పెట్టుకోవడానికి, చేతులు కడుక్కోవడానికి, తాగడానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా భావన చేస్తూ ఉండండి మనసులో. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః మధ్యం సమర్పయామి, ముఖే సిద్ధాచమనీయం సమర్పయామి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి నేషనల్ హైవే NH-16 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బంధువు యువ డాక్టర్ మరియు వారి కుమార్తె చిన్నపాప రోడ్డు ప్రమాదంలో మరణించడం దురదృష్టకరమని లోక్సత్తా పార్టీ నాయకులు భానుప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నేను ఉదయం తిరుపతి నుంచి ఒక యువ డాక్టర్ వారి కుటుంబం రోడ్డు ప్రమాదం జరిగి మనం చూడవచ్చు. ఇక్కడ పాప ఆడుకునేటువంటి టాయ్ అక్కడ పక్కన పడి ఉంది. కారు తాలూకు ధ్వంసమైనటువంటి విభాగాలు కూడా అక్కడ పడిపోవడం మనం గమనించవచ్చు. మరి ఈ రోడ్డు ప్రమాదాలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు మరి చనిపోయిన వ్యక్తి కూడా పల్లా శ్రీనివాసరావు గారి బంధువులని చెప్పి మనం తెలియాలి. ఎన్ని ప్రమాదాలు జరిగినా ప్రమాదాల నివారణ సరైనటువంటి చర్యలు చేపట్టే దాంట్లో విఫలమవుతున్నాం అనేది వాస్తవం. ఇప్పటికైనా అధికారులు ఎక్కడ ఏమైనా రేడియం సిగ్నలింగ్ లోపం ఉందా, లేకపోతే ఇక్కడ డివైడర్ని ఐడెంటిఫై చేయడంలో పొరపాటు ఉందా, లేకపోతే అది నిద్రమత్తు జరిగిందంటే ఈ ఒక్క ప్రమాదాలు కాదు, మనం నిత్యం చూస్తే ప్రపంచంలో జరిగేటువంటి మొత్తం ప్రమాదాలు మన భారతదేశంలో ఈ ప్రాంతంలో ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, పౌర సమాజం దృష్టి పెట్టాల్సిన అవసరం. ఇప్పుడు సమయం చూస్తే మరి పెద్ద మధ్యాహ్నం 2 గంటలు. నేను ఇప్పుడే కోర్టు నుంచి ఇక్కడ డైరెక్ట్గా రావడం జరిగింది. ఎందుకు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటిది ప్రజలు కూడా ఆలోచన రావాలి. ప్రజలు ఒక బిగ్ బాస్ మీద, ఒక సినిమా మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ మన సమస్యల మీద యువతకి చైతన్యం లేకపోవడం కూడా వీటన్నిటి కూడా కారణంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. మనం చూసాం మన హైవే మీద రోడ్ల మీద కనపడటానికి ఇబ్బందికరంగా ఫ్లెక్సీలు పెడతారు. రాజకీయ నాయకులు ప్రజల ప్రాణాలు కాపాడాలనుకున్నారా, ప్రజల ప్రాణాలు పోగొట్టాలనుకున్నారా నిర్ణయించుకోవాల్సిన ప్రజలకు. SS న్యూస్ సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.